హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకొని మనం వర్తమానంలోనికి ముందుకు కొనసాగిపోదాం. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. నాతో ఈ మాటలు చెప్పండి. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. సరి అయిన రీతిగా ఆయనను వ్యాఖ్యానించాలి అని మనం అనుకుంటే ఆయనను అగ్నితో పోల్చాలి. ఆయన మండే అగ్ని అని మనం చెప్పవచ్చు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అగ్ని యొక్క సాక్ష్యాలను మనం చూస్తూ ఉంటాం. అగ్నిలో ఉన్నటువంటి సాక్ష్యాలు, అనేకమైన సాక్ష్యాలు మనము చూస్తూ ఉన్నాం. దహించు అగ్ని అని దేవుణ్ణి గురించినటువంటి ఆశ్చర్యకరమైన వర్ణన ఇక్కడ పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో రెండు గ్రంథాల్లో కూడా దేవుణ్ణి గురించి వ్రాయబడింది. మోషే గారు వారికి బోధిస్తూ ఉన్నాడు, మీరు తిరుగుబాటు చేయకండి, మీరు తిరుగుబాటు చేయడం ద్వారా దేవుడు మిమ్మలను కాల్చివేస్తాడు అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట చదవండి, ద్వితీయోపదేశకాండము 4:24 మనం చదివితే, ఎలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు అని ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే ఈ క్రొత్త నిబంధనలో అవిశ్వాసాన్ని, పాపాన్ని దహించే అగ్ని అని హెబ్రీయులకు రాసినటువంటి రచయితలు ఈ పౌలు గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఇదే మాటను మరలా వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. అగ్ని అనేది ఆయన యొక్క స్వభావము. దేవుని యొక్క స్వభావం ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ రూపంలో మనలో కూడా అగ్ని ఎల్లవేళలా మండుతూ ఉంటుంది. ఎవరికి ఆ మంట మండట్లేదో, ఎవరి హృదయంలో అయితే ఈ పరిశుద్ధాత్మ శక్తి లేదో వారు చచ్చిన వారితో సమానము. అందుకే లేఖనంలో ఒక మాట ఉంటుంది, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. అగ్ని యొక్క ముఖ్య లక్షణం ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? అగ్ని ఏం చేస్తుంది? అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎలాంటి వస్తువునైనా కూడా అగ్ని కాల్చివేయగలుగుతుంది, దహించివేయగలుగుతుంది. మీరు చూడండి, రీసెంట్గా లాస్ ఏంజల్స్లో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కోసం మాట్లాడనటువంటి సంఘం లేదు, మాట్లాడనటువంటి దైవజనులు లేరు, మాట్లాడనటువంటి పరిస్థితులు లేవు. ప్రతి ఒక్కరూ కూడా వారి కోసం మాట్లాడుతూనే ఉన్నారు. అక్కడ జరిగింది ఏంటి అని అంటే, అక్కడ తల్లిదండ్రులకు ఎన్ని మార్కులు ఇస్తారు, మీ బంధుమిత్రులకు ఎన్ని మార్కులు ఇస్తారు, మీ స్నేహితులకు ఎన్ని మార్కులు ఇస్తారు అని క్వశ్చన్ అడుగుతూ ఉన్నప్పుడు దేవునికి ఎన్ని మార్కులు ఇస్తారు అని అంటే దేవునికి 0% ఇచ్చారు. వాళ్ళ యొక్క ఆలోచన వారు తెలియజేశారు. అందుకని అక్కడ జరిగిన ఆ అగ్ని ప్రమాదాన్ని దేంతో పోలుస్తూ ఉన్నారు అని అంటే దేవుణ్ణి కోరుకోలేదు కాబట్టి దేవుడు వెంటనే వారిని కాల్చేశాడు అని అంటా ఉన్నారు. ఇది నిజమా కాదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే, అక్కడ ఆ అగ్ని రావడాన్ని బట్టి ఆ ప్రాంతమంతా ఏమైంది? దహించివేయబడింది. మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఆస్ట్రేలియా ప్రాంతంలో అడవులు తగలబడడం, కొన్ని రోజులు వాళ్ళు ఆర్పడమే, కానీ చాలా దినాలు అది మండుతూనే ఉంది. అంటే అగ్ని యొక్క ప్రధానమైన లక్షణం ఏంటి? కాల్చడం, దహించివేయడము. దహించడం అనేది మనలో కూడా ఉంటుంది. అయితే మనలో ఉన్న ఆ దహించడం ఎలా ఉండాలి అని అంటే నీ పాపపు స్వభావాన్ని దహించాలి, నీలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలను దహించాలి, దహించేదిగా ఉండాలి. మందిరంలో మనందరం చాలా మంచివాళ్ళం. మన యొక్క స్వభావము మందిరంలో బాగానే ఉంటుంది, మన బంధుమిత్రుల దగ్గర బాగానే ఉంటుంది, మన శ్రేయోభిలాషుల దగ్గర బాగానే ఉంటుంది. కానీ మన శత్రువు దగ్గరకు వచ్చేసరికి మొత్తం మారిపోద్ది. మనకిష్టం లేని వారి దగ్గరకు వచ్చేటప్పటికి మారిపోద్ది. నేను ఈ విషయాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. మనల్ని ఎవరైనా నిందించారనుకోండి, మనల్ని ఎవరైనా ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, వారిని మనము భరించడం నేర్చుకోవాలి. చిచ్చి మీరు వేస్ట్ అన్నారనుకోండి మనల్ని, నేను వేస్ట్ ఏంటి, నువ్వే వేస్ట్. మాటకు మాట చెప్పడం చాలా ఈజీ, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పింది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఒక మాట వాళ్ళు అన్నంతట్లో మనకు ఒరిగేది ఏది లేదు. మన ప్రవర్తనను బట్టి, మన పరిస్థితులను బట్టి, మన నడవడికను బట్టి, మనం చేసే క్రియలను బట్టి దేవుడు మనకు తీర్పిస్తాడు. ఒక మనుష్యుడు మనలను హెచ్చించలేడు, ఒక మనుష్యుడు మనలను తగ్గించలేడు. అది దేవుని చేతే జరుగుతుంది. దేవుడు మనలను హెచ్చించాలి, దేవుడు మనలను దీవించాలి.
అందుకని దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడి దహించబడుతూ ఉండాలి. ప్రతిదినము కూడా ఆయన అగ్ని చేత మనము కాల్చబడుతూ ఉండాలి. ఇక్కడ ఆయన అగ్ని మాదిరిగా దేనిని దహిస్తాడు? నీకున్నటువంటి బంధకాలను ఆయన దహిస్తాడు. నీకున్నటువంటి విపత్కర పరిస్థితులను ఆయన దహిస్తాడు, దానిని కాల్చివేస్తాడు. ప్రతి విషయానికి కూడా దేవాది దేవుడు ఏం చేశాడంటే లేఖనంలో ప్రతి ఒక్క అంశాన్ని గూర్చి ఒక్కొక్క ఉదాహరణ మనకి ఇస్తూనే ఉన్నారు. నీ చుట్టూ ఉన్నటువంటి నీ బంధకాలు ఎలాంటివైనా, నీ పరిస్థితులు ఎలాంటివైనా కూడా వాటిని దహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒక ముగ్గురు మనుషులు మీరు రండి నమస్కారం చేయండి అని అంటూ ఉంటే వాళ్ళు అంటూ ఉన్నారు, మేము అలాంటి పనులు చేయము, మా దేవునికి తప్ప వేరే ఎవరికి మొక్కము, మేము మా దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చెయ్యము అని అన్నప్పుడు వాళ్ళని ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి సైనికులు మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిగుండంలో వారిని పడవేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు వాళ్ళు అంటూ ఉన్నారు, మేము ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడవేయబడడానికైనా మేము ఇష్టపడతాము, కానీ మీరు చెప్పినట్టు మేము చేయము. ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి మా దేవుడు మమ్మలను రక్షించగల సమర్థుడు అని వారు గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఒకవేళ రక్షించకపోయినా కూడా ఆయనే మా దేవుడు. హల్లెలూయా. మనమేమంటామంటే ఆయన రక్షిస్తే మా దేవుడు అంటాం. పిల్లకి జ్వరం తగ్గితేనండి మందిరానికి వస్తానని మొక్కుకున్నానండి, తగ్గలేదు కదండి ఇంక రాను. పిల్లకి పెళ్ళి అయితేనండి మందిరానికి వద్దామని మొక్కుకున్నానండి, పెళ్ళి అవ్వలేదండి అందుకని రాను. పాపకి బాబు పుడతాడు అనుకున్నామండి, పాప పుట్టిందండి అందుకని రాము. మనం అనుకున్నది ఏది జరగకపోయినా కూడా మందిరానికి సెలవు ప్రకటించేస్తాం. ఎందుకు అనంటే దేవుడు ప్రేమస్వరూపి గనుక మనము ఆయనను ఆషామాషిగా తీసుకుంటాము. ఇదే విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతిరోజు మనకి ఇంటికి వచ్చే నీళ్లు ఇంటి లోపలికి వచ్చేస్తాయి కదా. ప్రతి ఇంటికి ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తే లోపలికి వచ్చేస్తాయి, లేదా ట్యాప్ ఆన్ చేస్తే ట్యాప్లోంచి వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్ మీద కోపగించండి ఒక 10 రోజులు, ఏం జరుగుతుందో చూద్దాం. ఒక 10 days ఈ వాటర్ మీద కోపగించండి. సరే పోనీ వాటర్ వద్దు, తినే ఫుడ్ మీద కోపగించండి ఒక 10 days. చిచ్చి ఇది నాకు రుచికరంగా లేదు కాబట్టి నేను తిన్నాక అని ఒక 10 days మానేసేయండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఈ గాలి స్వచ్ఛంగా రావట్లేదండి, చిచ్చి నాకు మురికి వాసన వస్తుంది, పోన్లే ఒక అరగంట ఆపేయండి, గాలి తీసుకోవడం ఆపేయండి, కోపగించండి గాలి మీద. మనం కోపగించాం ఎందుకని? అవి లేకపోతే మనం చచ్చిపోతాం కనుక. దేవుడు ప్రేమస్వరూపి గనుక, దేవుడు ప్రేమ అయిన దేవుడు గనుక ఆయన మీద మనం ఎల్లప్పుడూ కోపగిస్తూ ఉంటాం. కోపగించి మరలా మన అవసరం రాగానే ఏం చేస్తాము? మోకరించి ప్రార్థన చేసేస్తాం. ఎప్పుడు ప్రార్థన చేస్తాం మనకు తెలియదు ఆ విషయం. మనకు తెలియకుండానే శ్రమ కలగగానే, శోధన రాగానే వెంటనే వంగని మోకాళ్ళు కూడా వంగిపోతాయి. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట యేసు రాజుగా వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఓ లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఓ లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. మనకు తెలియకుండానే దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నాకున్నటువంటి పరిస్థితి నీకు తెలుసు, నాకున్నటువంటి శ్రమ నీకు తెలుసు, నాకున్నటువంటి శోధన నీకు తెలుసు గనుక ఇలాంటి శోధన నుండి తప్పించగలిగిన మహాదేవుడవు నీవే, ఆయనే తప్పించగలడని మనందరికీ తెలుసు. కానీ ఇందాక ఎందుకు కోపగించాము? ఊరికే చాలాసార్లు ఇంట్లో మమ్మీ డాడీతో మాట్లాడమని పిల్లలు కోపగిస్తూ ఉంటారు. అది ఎంతసేపు ఉంటుంది ఆ కోపము? కొద్ది నిమిషాల తర్వాత వాళ్ళు మర్చిపోతారు దాన్ని. అలాగే మనం కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి? కోపాన్ని మర్చిపోవాలి, దేవుని మీద తిరుగుబాటు మర్చిపోవాలి, దేవునితో సత్సంబంధాలు ఎల్లప్పుడూ కూడా కలిగి ఉంటే గనుక ఆయన మనలను ఎల్లవేళలా ప్రేమించే దేవుడు.
షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే ముగ్గురు అక్కడ ఉన్నటువంటి ఆ అగ్నిగోళంలో పడవేసినప్పుడు వారితో పాటు మరొక వ్యక్తి తిరుగుతూ కనబడ్డాడట. ఇంకా పెంచండి, మంట ఇంకా పెంచండి, వీళ్ళ కాలిపోవట్లేదేంటి అని అంటే, మీకు ఇంకా చెప్పనా, చిన్నప్పుడు ఇళ్లలో ఈ కరెంటు దీపాలు రానప్పుడు కోడిగుడ్డు దీపాలు వెలిగించేవాళ్ళు. ప్రతిరోజు దాంట్లో కిరోసిన్ పోసి వెలిగించి చిమ్నీ అని ఉండేది గాజుది, అది పెట్టి ఆ ఒత్తు పెంచడం తగ్గించడం చేసేవాళ్ళం. అది ఒక్కొక్కసారి అది ఇలా పెంచుతూ ఇలా 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 చూస్తూ ఉన్నాం అనుకోండి, మనకు తెలియకుండా ఇక్కడ వెంట్రుకలు కాలిపోతాయి. వాసన వచ్చే వరకు మనకు తెలియదు. మీకు అర్థమైందా? ఈ వెంట్రుకలు కాలుతూ ఉన్నప్పుడు ఒకలాంటి వాసన వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకు తెలుస్తుంది ఇది కాలిపోతుందని. ఏంటి, చిన్న ఒత్తి వెలిగించినటువంటి దీపానికి మన తల వెంట్రుకలు కాలిపోతాయి. కానీ ఇక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే ముగ్గురు అగ్ని వాసన అంటలేదంటండి. వారికి ఉన్నటువంటి ఒక వెంట్రుక కూడా కాలిపోలేదు. హల్లెలూయా! అంత వేడిమి గల అగ్నిగుండంలో నుండి వారిని రక్షించగల సమర్థుడు. అయితే ఆయన దేనిని కాలుస్తాడు? ఆ దహించు అగ్ని కేవలం వారి బంధకాలను మాత్రమే దహించింది, కానీ వారిని దహించలేదు. ఒక మాట చదవండి, దానియేలు 3:25. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక, ఇక్కడ మీరు క్లియర్గా ఒకసారి చూడండి. అందుకు రాజు మాట్లాడుతున్న మాట, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. 27 చదవండి ఒకసారి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినా వారి దేహములకు తగలకుండా ఉండుటయు చూచిరి. హల్లెలూయా! ఈ అగ్ని దేనిని కాలుస్తూ ఉంది? నీకున్నటువంటి బట్టలు కాలిపోలా, నీకున్నటువంటి శరీరం కాలిపోలా, నీకున్నటువంటి తల వెంట్రుకలు కాలిపోలా, కానీ ఏం కాలిపోయింది? 4 మనుషులు ఆ అగ్నిలో తిరుగుతూ ఉన్నారు. రాజు చూసి, రాజు ఏం చేశాడు? ఈ ముగ్గురిని మంటల్లో వేసేయండి అన్నారు. ఆ మంటలు చెలరేగుతూ ఉంటే వీళ్ళు ఆనందిద్దామని చూసేసరికి ఆ లోపల వీళ్ళు సరదాగా తిరుగుతున్నారు అనమాట. ఏంటి, చర్చ అయిపోయిన తర్వాత మనందరూ బ్యాచ్ కూర్చొని మాట్లాడుకుంటారు కదా, అలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు 4. ఈ 4 మాట్లాడుకుంటే రాజుకి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఏంటి ఇక్కడ ఏం జరుగుతోంది? మనం ఏదో ఎంటర్టైన్మెంట్ చూద్దామని మనం వస్తే వాళ్ళు మనల్ని ఎంటర్టైన్మెంట్లా చూస్తున్నారేంటి అని రాజు కోపం వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు చెక్ చేస్తే అక్కడ రాజు మాట్లాడుతున్న మాట చూడండి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకాలు లేక అగ్నిలో సంచరించడం చూస్తూ ఉన్నాను. అంటే వారు బంధకాలలో అగ్నిగుండంలో వేయబడ్డారు. ఇప్పుడు ఆ బంధకాలన్నీ ఏమైపోయాయి? ఆ అగ్ని చేత కాల్చబడ్డాయి. ఇక్కడ అధిపతులు వచ్చారు, సేనాధిపతులు వచ్చారు, సంస్థానాధిపతులు వచ్చారు, అందరూ వచ్చారు, ప్రధానమంత్రులు కూడా వచ్చేసారు. ఎందుకని? వీరి బంధకాలు ఏమయ్యాయి, వీరు ఎలా కాల్చబడకుండా ఉన్నారు, ఎలా అగ్నిలో నుండి బయటకు వచ్చారు అని చూసి ఆశ్చర్యచకితులైపోతూ ఉన్నారు. తల వెంట్రుకలు కాలలేదు, బట్టలు కాలలేదు, వారికి ఉన్నటువంటి ఏ పరిస్థితులు కూడా కాలిపోలేదు, కానీ వారికి ఉన్న బంధకాలు మాత్రమే కాల్చబడ్డాయి. హల్లెలూయా! దేవుడు మనతో తోడుగా ఉంటే గనుక నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ శ్రమలు ఎలాంటివైనప్పటికీ కూడా వాటిని దహించడానికి మండే అగ్నిలాగు ఆయన మనతో ఎల్లవేళలా తోడుగా ఉంటాడు. హల్లెలూయా! యేసయ్యను స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మాత్రమే మనకు ఎలాంటి హాని లేకుండా మన పాప బంధకాల నుండి ఆయన ఎల్లవేళలా విడిపించే దేవుడు. రోగాల నుండి, వ్యాధుల నుండి, అనేకమైనటువంటి విపత్కరమైన పరిస్థితుల నుండి ఆయన విడుదల చేయలేదా? నేనే మార్గము అని చెప్పినటువంటి దేవాది దేవుడు, నేనే సత్యము అని చెప్పినటువంటి దేవాది దేవుడు, నేనే జీవము అని చెప్పినటువంటి దేవాది దేవుడు ఆ 3 విషయాల్లో అనేకమైన సాదృశ్యాలు మనకు చూపించలేదా? మార్గము ఎలా ఉండాలో ఆయన మనకు బోధిస్తూనే ఉన్నారు. ఆయన ఎలాంటి మార్గంలో, నేను పరిశుద్ధుడును గనుక నేను ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నానో మీరు కూడా అలాగే ఉండండి అని ఆయన మనకు బోధించలేదా?
పరిశుద్ధమైనటువంటి జీవితం ఆయన జీవించలేదా? ఆయన మార్గంగా ఉండి మనలను నడిపించలేదా? సత్యమై ఉన్న దేవుడు ఆయన సత్యవాక్యాన్ని మనందరికీ ఈ లోకంలో అనుగ్రహించినటువంటి సత్యము ఏదైనా ఉంది అనంటే అది కేవలము దేవుని వాక్యమే. ఒకవేళ నీ మాట మారిపోవచ్చు, నీ ఆలోచన మారిపోవచ్చు, నీ స్థితిగతులు మారిపోవచ్చు, ఈ కట్టిన బిల్డింగ్స్ మారిపోవచ్చు, మన చేతిలో ఉన్న బైక్ మారిపోవచ్చు, మన చేతికి పెట్టుకున్న వాచ్ మారిపోవచ్చు, మనం వాడుతున్న వస్తువులు మారిపోవచ్చు, కానీ దేవుని వాక్యము ఎప్పటికీ మారదు. అందరూ ఫోన్లు వాడుతున్నారా? సెల్ ఫోన్లు వాడుతున్నారా? సెల్ ఫోన్లు తెలియదు కదా చాలామందికి, తెలుసా? కరుణమ్మకు కూడా తెలుసు. చిన్నపిల్లలకి ఇంకా బాగా తెలుసు, తెలియదు అనకండి. ఒకడు పడుకొని ఎలా అంటున్నాడు ఏంటి అంటే, వాడు రోజంతా రీల్స్ 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 తిప్పి 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 నిద్దట్లో కూడా ఎలాగంటున్నాడు, ఉలిక్కి పడుతున్నాడు, ఎలాగంటున్నాడు. పిల్లలకు బాగా అలవాటు సెల్ ఫోన్లు. ఓకే, ఇప్పుడు మీరు వాడుతున్న ఫోనే ఫస్టా? ఒక ఫోన్ తర్వాత ఇంకొక ఫోన్ వస్తుంది. ఎందుకు? దీనికి అప్డేట్ వెర్షన్, దీని తర్వాత ఇంకొకటి వస్తుంది. అదేంటి? దీనికి అప్డేట్ వెర్షన్, దీని తర్వాత ఇంకొకటి వస్తుంది. అదేంటి? అది దీనికి అప్డేట్ వెర్షన్. కానీ నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్, మన చేతిలో ఉన్నటువంటి లేఖనము ఎప్పటికీ అప్డేట్ ఇంకేమి లేదు, అదే అప్డేటెడ్ వెర్షన్. మారిందా? మన చేతిలో ఉన్న బైబిల్ మారిందా? నువ్వు చింపేసి నలిగిపోతే ఇంకో బైబిల్ కొనుక్కోవడం తప్ప దానిలో వాక్యం ఏమీ మారదు. దానిలో ఈ విషయం లేదని మీరు ఏదైనా చెప్పగలరా? నిన్న ఒక ఆయన యూట్యూబ్లో ఏఐని గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గురించి మాట్లాడుతూ బైబిల్లో ఎప్పుడో ఉందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తా ఉన్నాడు. భూమి గతించిపోయేంత వరకు సమస్తము కూడా లేఖనంలో వ్రాయబడి ఉంది, దానికి అప్డేట్ లేదు ఇంకా. మీకు అర్థమవుతుందా? మనము పుట్టక మునుపు, మనము పుట్టి తర్వాత తరాలు అయిపోద్దో లేదో తెలియదు, అంతవరకు కూడా ఈ వాక్యమే సత్యం. ఆమేన్. సత్యమైన వాక్యాన్ని మనకి ఇవ్వలేదా ఆయన? ఆయన జీవాన్ని మనకి ఇవ్వలేదా? చనిపోయినటువంటి ఆ లాజరును ఆయన జీవం ఇచ్చి లేపలేదా? ఆయన మాటే జీవము. సమాధి పెట్టి కానీ, సమాధి ఈ నలుగురు మోసుకుని వస్తారు కదా, అది ఏదైనా కనబడింది అనుకోండి, సంబంధం లేని మనుషులు ఏం చేస్తారు? దానికి ఎదురు వెళ్తారా? దూరంగా వెళ్ళిపోతారు, పక్కకు జరిగిపోతారు. కానీ ఒక మనుష్యుణ్ణి సమాధిలోనికి మోసుకొని వస్తూ ఉంటే ఈయన వెళ్ళి ఆ పాడెను ముట్టగా ఆ పాడి మీద ఉన్నటువంటి వ్యక్తి లేచి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా వచ్చింది ఆయనలోనికి జీవం? మన దేవుడు జీవము గల దేవుడు కనుక ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని ఇవ్వగలిగాడు. మనము మృతులం అనుకోండి, ఇతరులకు జీవాన్ని పంచిపెట్టలేము. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జీవము మనం ఎల్లప్పుడూ కలిగి ఉంటే కనుక ఆ జీవాన్ని ఇతరులకు పంచగలుగుతాము. నీకే పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ మంట నీలో లేకపోతే ఇతరులను నీవు ఎలాగూ మండించగలుగుతావు? మనము మండించాలి అనంటే మొదట మనము మండాలి. దేవుని మందిరంలో ఆయన వాక్యము ద్వారా మనము మండించబడాలి. ఒక పూట మనం భోజనం మానేసామనుకోండి, సాయంత్రం వరకు మనం ఖాళీ కడుపుతో ఉన్నామనుకోండి, లోపల వస్తూ ఉంటుంది మంట, రాదా? మనకి ఏది దొరికితే అది తినేయాలనిపిస్తుంది. అప్పుడు ఏది కనపడినా తినాలనిపిస్తుంది. ఒక రాజుగారికి ఏ వంటలో రుచించట్లేదంట. ఏ వంట వండినా సరే చిచ్చి ఇదేం బాగాలేదు అంటున్నాడంట. చిచ్చి ఇది బాగాలేదు అంటే ఏం తీసుకొచ్చి పెట్టినా ఏం బాగాలేదు అంటున్నాడు. మంత్రి గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏం చేశాడంటే, రాజా మీకు ఒక మంచి వంటకాన్ని పరిచయం చేస్తాను రండి అని కొన్ని కూరగాయలు, కొన్ని సరుకులు, కొన్ని ఉల్లిపాయలు ఇలా పాకెట్లో పెట్టుకొని ఆయన నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు. ఈయన అలసిపోయి, బాబోయ్ నేను ఇంకా నడవలేను అని అంటే, లేదు ఇంకొక 2 కిలోమీటర్లు మనం నడవాలి అని నడిపించాడు. ఇంకా 2 కిలోమీటర్ల దూరం, ఇంక చాలండి ఇక్కడ వరకు, ఇంక నా వల్ల కాదు అని అంటే, లేదు ఇంకొక కిలోమీటరు, ఇక్కడికే అని అలాగూ ఆయన్ని 20 కిలోమీటర్ల దూరం నడిపించాడండి. ఏం జరుగుద్ది ఈలోపు? ఆయనకి ఏం జరుగుద్ది? మొదట ఎనర్జీ మొత్తం ఖర్చు అయిపోద్ది, దాహం అవుతుంది, ఆకలి అవుతుంది, ఓపిక అంతా నశించిపోద్ది. అప్పుడు ఆ ఉల్లిపాయలు, కూరగాయలు అక్కడ ఏదో చిన్న వంట చేసి మామూలు అన్నమే వండి పెట్టాడట. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆహారం?
ఆ మంత్రి గారు ఎలాంటి భోజనం నేను ఎప్పుడు తినలేదండి అంటున్నాడంటే ఇప్పుడు రాజుగారు. ఒళ్ళు సుఖపడిపోయింది అనుకోండి, నోటికి ఏ రుచి కూడా నచ్చదు. అర్థమవుతుందా? తినవలసిన దానికంటే ఎక్కువ తినేసామనుకోండి, ఏ రుచి మనకు నచ్చదు. మీరు చూడండి, హోటల్స్కి వెళ్ళినప్పుడు చాలామంది టేస్ట్ బాగాలేదండి అంటారు. గమనించారా? ఇది బాగాలేదండి, ఇది బాగాలేదు. మీకు కడుపు బాగా నిండిపోయిన తర్వాత ఏది నచ్చదు. ఇంకా చాలాసార్లు మేము ఏం చేసేవాళ్ళం అంటే 500 ఖర్చు అవుతుంది అనుకోండి, హోటల్కి వెళ్తే 500, 1000 రూపాయలు ఇలా ఖర్చు అవుతూ ఉంటుంది కదా. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ 500 రూపాయలకి 50 రూపాయలు వైట్ రైస్ పార్సిల్స్ చేసేవాళ్ళు ఉంటారు కొన్ని చోట్ల. 50 రూపాయలకి ఒక కర్రీ వైట్ రైస్ ఇస్తారు. అది 10 ప్యాకెట్లు కట్టించి ఒకటి నేను తినేసి 9 ప్యాకెట్లు పంచిపెట్టేవాడిని. బాగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మన ఆకలి తీరడానికి అది సరిపోద్ది. మనం ఎప్పుడు రుచులు కోరుకుంటాము అని అంటే, బాగా తినడం ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది, ఏది మనకి నచ్చదు, ఓ పట్టాన్ని ఏది నచ్చదు. ఇప్పుడు ఈ రాజుగారికి ఎందుకు ఉల్లిపాయల కూర నచ్చుతుంది అని అంటే, అతనిలో ఇంకా శక్తి లేదు, ఓపిక లేదు, ఉన్నదంతా ఖర్చు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏం పెట్టినా నచ్చుద్ది. ఇలాగ బంధకాలు, ఆర్థిక ఇబ్బందులు, సాతాను బంధకాలు, ఎలాంటి పరిస్థితులు ఎలా ఉన్నా, నీ స్థితి ఎలా ఉన్నా కూడా దేవుడు వాటిని దహిస్తాడు కానీ నిన్ను దహించడు. నీవు అగ్ని చేత మండబడి ఇతరులను మండించి దేవుని కొరకు సాక్షులుగా నిలవబెట్టే పరిస్థితిలో నీవు ఉంటే గనుక, నీకున్నటువంటి విపత్కర పరిస్థితుల నుండి ఆయన నిన్ను తప్పించడానికి ఆయన అగ్నిని పంపిస్తాడు. ఆయన మంట నీ దగ్గరకు ఎలా వస్తుంది అని అంటే, నిన్ను విడిపించడానికి, నిన్ను తప్పించడానికి నీ దగ్గరకు వస్తుంది. ఇంకొక మాట చూడండి, అపవిత్రతను మస్టును దహించేటువంటి అగ్ని. చెప్పండి, అపవిత్రతను మస్టును దహించే అగ్ని. చెప్పండి ఒకసారి, అపవిత్రతను మస్టును దహించు అగ్ని. బంగారం శుద్ధి చేసేటప్పుడు దానిలో ఉంటుంది మస్టు. మనం కొన్ని వస్తువులు బంగారం షాప్కి వెళ్ళి ఇది మార్చేసి మాకు ఒక కొత్త వస్తువు ఇవ్వాలి అని మనం అడిగామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మన ముందే దాన్ని వెయిట్ చూసి ఆ వెయిట్ అంతా ఒక మంటలో వేసేసి ఒక ఇంత ముద్దలాగా చేసి తీసుకొస్తారు. దాంట్లో వేస్టేజ్ అంతా తీసేస్తాడు. అది మస్టు. అది తీసేసి ఎంత క్వాంటిటీ మనకు వచ్చిందో దాన్ని కౌంట్ చేసి మనకిస్తాడు. అప్పుడు అంటే మస్టు బంగారంలో కూడా ఉంది. బంగారంలో వేస్ట్ ఉంటుందా అంటే ఇప్పుడు ఉన్నట్టే కదా. అలాంటి మస్టు ఏదైనా ఉంటే దానిని కూడా నీలో నుండి తొలగిస్తాను, నీలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగిస్తాను అని దేవుడు మనకు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి జకర్యా 13:9. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి పరిశుద్ధపరచునట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. అగ్నిలో నుండి వెండి తీసి పరిశుద్ధపరిచినట్లు పరిశుద్ధపరుస్తాను. మిమ్మలను ఎలా దహిస్తాను అని అంటే, పరిశుద్ధంగా మార్చడానికి, మిమ్మలను పరిశుద్ధులుగా చేయడానికి మిమ్మలను ఆ 3వ భాగమును అగ్నిలో నుండి వెండిని తీసి పరిశుద్ధపరిచినట్లు బంగారమును శోధించినట్లు మిమ్మలను శోధిస్తాను. మీకు శోధన కలిగింది, మీకు శ్రమ కలిగింది అంటే దానికి అర్థం ఏంటి? నిన్ను మండించడానికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి మస్టును తొలగించడానికి నీకు ఒక శోధన వచ్చింది. ఎందుకండి? బాగా విరిగిందండి కాలు అంటున్నాడు ఒక ఆయన. ఆయన కాలు విరిగిపోయిందని భలేగా అయిందండి, ఆయనకి అలాగే అవ్వాలండి. ఇదొక సంతోషం. ఇంకా ఆయన లేవలేడండి అంటే, అబ్బా అవునా లేవలేడు, అయ్యో పాపం, అలాగే ఉండాలి అడిగి. పైన ఒకటి, లోపల మరొకటి నడుస్తూ ఉంటుంది. నీకు కలిగిన శోధన నుండి, నీకు కలిగిన శ్రమ నుండి దేవుడు ఏం పాఠం నేర్పిస్తూ ఉన్నాడు అని అంటే, అగ్నిలో నుండి వెండి తీసి పరిశుద్ధపరచునట్లు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, బంగారమును శోధించినట్లు బంగారాన్ని శోధించినట్లు మిమ్మలను శోధిస్తాను. అది దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట. నీకు శోధన కలిగినప్పుడు ఏమనుకోవాలి తెలుసా? బంగారానికే ఆ శోధన తప్పలేదు. మీరు ఒక విషయాన్ని గమనించండి. ఇప్పుడు మనకు డబ్బులు అవసరం. నిన్న ఒక ఆయన అడుగుతా ఉన్నాడు, అన్న మీ చేతికి రింగ్ ఉండాలి కదా
ఆ రింగ్ ఏది అన్నాడు. మనకు డబ్బులు అవసరం. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆ వస్తువులు తీసుకెళ్ళి తాకట్టు పెడతాం. పెట్టాలని రూల్ ఏం లేదు, మిమ్మల్ని తాకట్టు పెట్టాలని ప్రోత్సహించట్లేదు, నన్ను క్షమించండి. నాకున్న పరిస్థితిని బట్టి నేను చేసిన పని చెప్తున్నాను. మీరు అలా చేయొద్దు. మీరు అనేక మందికి అప్పు ఇచ్చేవాళ్ళు, కానీ మీరు అప్పు తీసుకోరు, అప్పు చేయరు. నేను నాకున్న శ్రమను బట్టి పెట్టాను. అయితే దేవుడు వాటిని మరలా రప్పించేస్తాడు. దానిని తీసుకోవద్దు, నేను చెప్తున్న అంశాన్ని తీసుకోండి. అయితే ఈ బంగారాన్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని 100 గ్రాములు బంగారం వచ్చిందనుకోండి, 100 గ్రాములు బంగారం తెచ్చారు నైసిల్ గారని, దీని ఖరీదు ₹1,00,000 అనుకోండి. ₹1,00,000 ఇచ్చేస్తారా వెంటనే? ఏం చేస్తారు? దానిని ఒక స్టోన్ తెచ్చి దాని మీద ఇలా గీసి, ఇది గోల్డే, ఇది కూడా గోల్డే, ఇది కూడా గోల్డే అని చెక్ చేసి దాన్ని లోపల పెట్టుకున్నాడు. లోపల పెట్టుకొని దానికి ఎంత ఖరీదు వస్తుందో అది ఇచ్చాడు. ఈ విషయాన్ని పక్కన పెట్టండి. మనం ఇక్కడ గేట్లు పెట్టాము, ఐరన్ గేట్లు పెట్టాము. ఒక ఐరన్ గేట్ లేదు. తర్వాత మనం వచ్చి చూసేసరికి ఐరన్ గేట్ లేదు. అప్పుడు పిల్లలు చెప్పారు, ఒక పాత ఇనుప సామాన్లు కొనుక్కునేవాడికి అది అమ్మి పడేసాము, దాంతో మనకి ఉపయోగం లేదు కదా అని అంటే అతను కూడా రాయి మీద గీస్తాడా దాన్ని? ఆ ఇనప గేట్ని రాయి తెచ్చి గీసి ఇది ఇనుమేనా అని చెక్ చేస్తాడా? బాబు దీనికి 500 వస్తాయి, ఇదిగో అని చెప్పి దాన్ని తీసి ఆటోలో పడేసుకుని పోతాడు, అంతే. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ చెప్పండి. నువ్వు బంగారం అనుకో, నిన్ను చెక్ చేస్తారు. నువ్వు ఇనుము అనుకో, నిన్ను చెక్ చేయరు. ఇంకా నీకు శోధన రాదు, నీకు శ్రమ రాదు. నీవు బంగారం అయితేనే నీకు శోధన వస్తుంది. నీవు బంగారం కాబట్టే నీకు శ్రమ వస్తుంది. నీవు ఇనుమో అనవసరమైనటువంటి వ్యర్థ పదార్థమో అయితే కనుక నిన్ను ఎవరు చెక్ చేయరు. నీవు చచ్చిన స్థితిలో ఉంటే నీ దగ్గరికి ఎవరు రారు. నీవు బ్రతికి జీవిస్తూ పౌరుషంగా నిలబడితేనే నీ దగ్గరకు వస్తారు. మనం చూస్తాం కదండి, ఇప్పుడు కాస్తున్నటువంటి చెట్టు ఏదైనా ఉంటే దాని ఫ్రూట్స్ కోసం పిల్లలు ఏం చేస్తారు? వెంటనే రాళ్ళు పెట్టి దాన్ని కొడతారు. ఎందుకని? దాని మీద కక్షతో కొడతారా? దానికి పళ్ళు ఉన్నాయి కాబట్టి, ఫలాలు ఉన్నాయి కాబట్టి వాటిని సంపాదించడానికి దాని మీద రాళ్ళు పడతాయి. నీ మీద రాళ్ళు పడతా ఉన్నాయంటే నీవు ఫలిస్తున్నావని, నిన్ను చెక్ చేస్తా ఉన్నారు అంటే నీవు బంగారం అని. ఎల్లప్పుడూ మనం అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆ అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. నీకు శోధన వచ్చింది అని అంటే నీవు బంగారం అంతే. నీవు ఇనుమో అనవసరమైన వ్యర్థ పదార్థమో మట్టో ధూళో అయితే కనుక నిన్ను ఎవరు చెక్ చేయరు. ఇది లోపల మనం ఫిల్ చేయడానికి మట్టి రప్పించాం కదా, ఆ మట్టి ఎవరు చెక్ చేయాలా? ఎక్కడెక్కడ ఫ్రీగా మట్టి దొరుకుతుందో దాన్ని తీసుకొచ్చి ఇందులో పడేస్తారు, అంతే. కేవలం ట్రాన్స్పోర్ట్ ఇస్తే దాన్ని తీసుకొచ్చి ఇందులో పడేస్తారు, అంతే. దాన్ని ఎవరు చెక్ చేయరు. దేన్ని చెక్ చేస్తారు? బంగారాన్ని చెక్ చేస్తారు. ఇంకా చెప్పనా, డైమండ్స్ని చెక్ చేస్తారు. ఆ డైమండ్కి మరలా ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఏది పడితే అది తీసుకోరు. మనం ఒక స్టోన్ దొరికిందని తీసుకెళ్ళి ఇది బంగారం, ఇది డైమండ్ అని చెప్పామనుకోండి, వాళ్ళు నమ్మరు. దాన్ని చెక్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఒక చెక్ చేసే మీటర్ ఉంటుంది, దాన్ని ఇలా పెట్టగానే ఇది పలానా అని చెప్పేస్తుంది. అది ఊరికే స్టోన్ అనుకోండి, అదేం మాట్లాడదు. ఇంకా అది మాట్లాడట్లేదు అని అంటే ఇది వ్యర్థమైనదని. కాబట్టి బంగారాన్ని శోధించినట్లు నేను మిమ్మల్ని శోధిస్తాను అని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎలా శోధిస్తాడు అని అంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధీకరించబడినట్లుగా మనలను శోధిస్తాడు. ఈ అగ్ని పరీక్ష ఎందుకు వస్తూ ఉంది అని అంటే, ఆ అగ్ని దహించు అగ్ని, దేవుని అగ్ని ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని కాలుస్తుంది అని అంటే చూడండి ఒకసారి. 1 పేతురు 1:7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించిపోయే సువర్ణము కూడా ఉంది ఇక్కడ, పాడైపోయే సువర్ణము కూడా ఉంది. కానీ ఆ సువర్ణాన్ని మరలా తీసుకొని వచ్చి అగ్ని పరీక్ష చేత ఏం జరుగుతుంది? ఇక్కడ పరీక్షించబడడం వలన పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పరీక్షించబడకపోతే ఎప్పటికీ శుద్ధీకరణ నీకు జరగదు. శుద్ధీకరించబడాలి అంటే గనుక ఏం చేయాలి?
అది అగ్ని చేత దహించబడాలి. అదే దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. మార్గాలలో ఉన్నటువంటి ఆటంకాలను దహించేటువంటి అగ్ని. మనం ఇలా రావడానికి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాం. మనం ఇటు నడవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అలాంటి ఆ ఆటంకాలన్నిటినీ దహించేటువంటి అగ్ని. రాత్రివేళ అరణ్యంలో ఇశ్రాయేలీలు నడుస్తూ ఉన్నప్పుడు ఏమి కనబడింది వారికి? అగ్ని స్తంభమై, పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై వారిని నడిపించారు. భయంకరమైనటువంటి చీకటి వారి జీవితాలలో వెలుగును నింపడానికి ఏమొచ్చింది అనంటే అగ్ని స్తంభమై వచ్చింది. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, ఆవరించినావే ఆదరించినావే, చాలిన దేవుడవని నిన్ను పాడని యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. హల్లెలూయా. దహించే అగ్ని స్తంభంగా ఇశ్రాయేలీల ముందు దేవాది దేవుడు నడిచారు. నీ ముందు కూడా నీకున్నటువంటి శ్రమలో, నీకున్నటువంటి చీకటి అంధకారమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక అగ్ని స్తంభంలా నిన్ను నడిపిస్తాడు. నడిపించడానికి ముందుగా ఆయన నిలవబడతాడు. ఆయన అగ్ని చేత నిన్ను నడిపిస్తాడు. అగ్ని కొలిమిలో నిన్ను కాలుస్తాడు. కాల్చిన తరువాత నిన్ను పరిశుద్ధంగా మారుస్తాడు. ఒక మాట చదవండి, నిర్గమాకాండం 13:21. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు, రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. దేవాది దేవుడే నీ ముందు నడుస్తూ ఉన్నాడు. నీవు చీకట్లో ఉంటే, నీవు గాఢాంధకారమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే నీ ముందు నడిచేది ఎవరు? అందుకే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా, నా హృదయ కమలమున నేను నిలిపెదను, నీ పాద కమలములా నా దేవ కొలిచెదను. గాఢాంధకారములో నీవు ఎలాంటి గాఢాంధకార పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన నీ చీకటిని తొలగించడానికి అగ్ని స్తంభమై నీ ముందు నడవడానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. ఇంకా చెప్పనా, ఇంకొక మాట చెప్తాను. మనము అగ్నిలో నడిచినప్పుడు కూడా అగ్ని వాసనలు అంటకుండా మనలను ఆయన నడిపించగల సమర్థుడు. యెషయా 43:2 చూడండి ఒకసారి. నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడయందును, జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట
29 ప్రకారము మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అందరూ చెప్పండి నాతో ఈ మాట, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ దహించు అగ్ని మనతో ఎల్లవేళలా ఉండునుగాక. ఆమేన్.